దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి తెలంగాణ విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అనేక సూచనలు చేశారు. మనం ప్రముఖ విద్యావేత్త, లయన్ విద్యారత్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మాటల్లో విందాం. ఒకటిసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మన శాసనసభలో చెప్పారు, ఈరోజు లర్నింగ్ గ్యాప్ చాలా ఎక్కువైపోతుంది. డే బై డే 75% పిల్లలు లర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయి. ఏసర్ రిపోర్ట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా ఉంటే రేపు రాబోయే కాలంలో హయ్యర్ గ్రేడ్కి వెళ్తే పిల్లల కాన్ఫిడెన్స్ తగ్గుతాయి. కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు రేపు వేరే పిల్లల యొక్క సాటిస్ఫై పిల్లలు బయటికి రారు. రేపు నాడు కష్టమైందని ఆలోచనతో అనుకున్నప్పుడు మేము కలిసాము, దీని దృష్టి తీసుకెళ్ళాము. తప్పకుండా తన విద్యా వ్యవస్థను డెవలప్ చేయడానికి తన దగ్గర ఈరోజు విద్యా వ్యవస్థ ఉంది కాబట్టి తప్పకుండా డెవలప్ చేస్తామని, రేపు బడ్జెట్ కేటాయిస్తామని. ఈరోజు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ అని కాదు, ఈరోజు ఒక టీచర్కు ట్రైనింగ్ ఇస్తే ఐదర్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్, టీచర్ అనేవాళ్ళు ఏదైనా టీచరే, చైల్డ్ అనేవాళ్ళు ఎవరైనా తెలంగాణ చైల్డ్, వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు సార్. అదేవిధంగా నేను అప్పీల్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇది ప్రతి చైల్డ్ గవర్నమెంట్ ఏదైతే 90,000 నుంచి 1,50,000 ఖర్చు పెడుతుందో ఆ ఖర్చు పెట్టిన లోపల ఏదైతుందో అవి కూడా ఈరోజు ప్రతి ఈవెన్ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎవరు ఇచ్చినా కూడా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేయగలిగితే తప్పకుండా బాగుంటుంది. అదేవిధంగా వందల వేల మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న మా అటువంటి వాళ్ళకి ఈరోజు దాని క్రెడిబిలిటీ ఆర్ని చూసి ఒక 2 ఎకరాలు కానీ 3 ఎక్కడ ల్యాండ్స్ ఫ్రీగా ఉంటే ఆ ల్యాండ్స్ని మాకు ఇచ్చినట్లయితే, ఆ ల్యాండ్స్ని ఇచ్చినట్లయితే మీకు ఒక మంచి ఎడ్యుకేషన్ సొసైటీకి ఇస్తాం. మీరు ఏదైతే మున్సిపాలిటీలో ప్లే గ్రౌండ్ ఇస్తున్నారో అదేవిధంగా ఇక వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్కు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ చూసి వాళ్ళకు ఎకరం కానీ అరెకరం కానీ ఒక ల్యాండ్ ఇచ్చిన 99 years లీజుకి ఇస్తే తప్పకుండా ఎడ్యుకేషన్ వ్యవస్థను డెవలప్ చేసి మేము సొసైటీలో భారతదేశంలో ప్రపంచంలో భారతదేశంలో తెలంగాణ ముందుంచే విధంగా చేస్తామని ఒక ట్రస్మా నేషనల్ అడ్వైజర్గా, నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ నేషనల్ అడ్వైజర్గా, ఒక లోటస్ లబ్బ విద్యా సంస్థగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ తరఫు నుంచి.